బలమైన శక్తి కలిగిన మీ వాక్యం ద్వారా మీరే ఉదయకాలం మమ్మల్ని దర్శించి వాక్యం ద్వారా మాతో మాట్లాడి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పాలి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ క్రిస్మస్ మనం ఎంతో గ్రాండ్గా దేవునికి మహిమకరంగా జరిగించుకునే ఆ కృపా భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకై దేవునికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అందరు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవుడు మనకు తోడుగా ఉండి ఆ దినం మంచి వాతావరణం ఇచ్చి ఈ ఆరంభ దినాల్లోనే తనకు మహిమ తెచ్చే గంభీరమైన కార్యాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసే దేవుడు ఇక రాబోతున్న దినాల్లో అధికమైన మహిమతో మనల్ని నింపునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, ప్రేమతో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున దైవజనుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా యేసయ్య కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక, మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. మరి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన సంఘ సభ్యులు, క్రీస్తు ఆశీర్వాద సంఘ సభ్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ప్రెసిడెంట్ గారైన గౌరవనీయులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి గారు, వారి కుటుంబం, ఆదర్శ వారి కుటుంబం, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆ సభ్యులందరూ ఆ రోజు మనల్ని ప్రేమించి ఆ గ్రాండ్ క్రిస్మస్లో మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఇంకా ఆహ్లాదకరంగా జయకరంగా జరిగించారు. అలాగే మన మధ్యలోకి వచ్చి గొప్ప దేవుని సందేశాన్ని అందించి మనల్ని బలపరిచిన మన ప్రియులు, మనకు అత్యంత ఆప్తులు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకురాలు డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గ్రాండ్ క్రిస్మస్ను ప్రేమించి మన మధ్యలోకి వచ్చి తన శుభాలు అందించిన వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవనీయులు మక్కిన మల్లికార్జునరావు గారికి, నాయకులందరికీ, పివి సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు మొదటి ఆరాధనలో ధ్యానం చేద్దాం. క్రిస్మస్లో ఉన్న 7 గంభీరమైన ఆశీర్వాదాలు, 7 గంభీరమైన ఆశీర్వాదాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అవుతుంది. కానీ వర్తమానాల కోసం మరి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగానే నేను చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము. మొదటి ఆశీర్వాదం, క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఆ గొప్ప విషయంలో ప్రభు మనకిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదాలు, క్రిస్మస్లో దాగి ఉన్న 7 ఆశీర్వాదాలు. క్లారిటీ పోయింది. క్రిస్మస్లో ఉన్న 7 అమూల్యమైన ఆశీర్వాదాలు దేని వాక్యంలో ధ్యానం చేద్దాం. మొదటి ఆశీర్వాదం లూకాసు వార్త 19వ అధ్యాయం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికి? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవండి ఆ మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. క్రిస్మస్లో ఉన్న మొదటి ఆశీర్వాదము రక్షణ, సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? 2024 సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో ఒక గొప్ప విషయం కదండి, మనం ఊహించని ఒక గొప్ప విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున ఆయన మానవులను రక్షించుట కొరకై, నశించిన మనల్ని వెదకి రక్షించుట కొరకై మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. క్రిస్మస్లో మనందరం నేర్చుకోవాల్సిన గంభీరమైన విషయం
ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ ద సన్స్ ఆఫ్ మెన్ ఇంటూ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? మనుష్య కుమారులను ఏం చేయాలని? దేవుని కుమారులుగా చేయాలని. గొప్ప దేవుడు 2024 సంవత్సరాల క్రితం మానవుడుగా ఆయన తన్ను తాను తగ్గించుకొని కదండి, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొని కదండి, అన్నీ ఉన్నప్పటికీ సకల ఆశీర్వాదాలు కలిగిన వాడు, భూమి ఆకాశాలు సృష్టించిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరము యుగయుగములకు ఏకరీతిగా ఉన్న యేసయ్య తన్ను తాను రిక్తుడిగా చేసుకొని మానవులను వెతుక్కుంటూ మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కదండి. మనము దేవుని వెతకలా. చెప్పాలి, మనం దేవుని వెతికామా? కాదండి. దేవుడే చెప్పండి, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెనో. కారణం ఏంటంటే మనుషులను రక్షించాలి. పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మానవ జాతిలో ఎవరు మంచివారు లేరండి. దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసి దేవునికి దూరమైన స్థితిలో ఉండి దేవుని మహిమకు దూరమైపోయిన మనల్ని యేసయ్య వెదకి రక్షించుటకు వచ్చాడు. రక్షణ అంటే సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. రక్షణ అంటే విడుదల. చెప్పండి, రక్షణలో ఏముంది? విడుదల ఉంది. ఒకటి పాపము నుంచి విడుదల, పాపపు బానిసత్వం నుంచి విడుదల, చెరలో నుండి విడుదల, అపవాది చెరలో నుండి విడుదల, దొరలవాట్లు నుంచి విడుదల కదండి, భయంకరమైన విడుదల. చాలామంది ఇంకా విడిపించబడలేదండి, ఇంకా విడుదల పొందకుని స్థితిలోనే ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది, ఆయన రిక్తుడిగా చేసుకొని లోకానికి వచ్చింది మానవులమైన మనల్ని రక్షించుట కొరకే. హల్లెలూయా! మనల్ని రక్షించుట కొరకే. రక్షణలో విడుదలుంది, రక్షణలో నిర్భయమైన జీవితం ఉంది, రక్షణలో పరిశుద్ధ జీవితం ఉంది. చెప్పండి, ఈ 3 విషయాలు చెప్పండి. రక్షణలో ఒకటేముంది? డెలివరెన్స్. చెప్పండి, రక్షణలో ఏముంది? విడుదల. రెండవది, రక్షణలో భద్రత ఉంది, సెక్యూరిటీ. నిర్భయమైన జీవితం ఉంది. సాల్వేషన్లో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణలో భద్రత ఉంది. ఏంటి ఆ భద్రత తెలుసా? యేసు ప్రభువారు అన్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపావరము ఏంటిదంట? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభువారు మానవుడికి నిత్య జీవం ఇవ్వాలని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణలోకి వచ్చావా నువ్వు? నా సందేశం ఏంటంటే, ఈ రక్షణలోకి నువ్వు వచ్చావా? రక్షించబడ్డావా? రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువుని ఈ క్రిస్మస్లో ఇప్పుడైనా నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభువా, నేను పాపినయ్యా, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా పాపం కొరకు సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నావయ్యా, నీకు స్తోత్రాలు. నా రక్షకుడుగా నా హృదయంలోకి రాయ్యా. తన పాపముల నుండి, మన పాపముల నుండి వారిని రక్షించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన పేరు ఏం పేరు? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. జీసస్ మీన్స్ ఏంటిది? సేవియర్, రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. కాబట్టి యేసయ్య వచ్చిన ఉద్దేశం ఏం చెప్పండి? మనల్ని రక్షించుట కొరకే. ఎంత ఘోరమైన పాపినైనా సరే చెప్పాలి ఈ మాట. ఎవరిని చెప్పండి? ఎంత ఘోరమైన పాపినైనా సరే యేసయ్య ఏం చేస్తాడు? రక్షిస్తాడు, కాపాడుతాడు, విడుదల విమోచన ఇస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారి క్రిస్మస్లో మానవాళికి ఇచ్చిన మొదటి ఆశీర్వాదము రక్షణ. చెప్పండి, ఏంటిది అది? రక్షణ. రక్షణలో అద్భుతమైన జీవితం ఉంది, క్షమాపణతో కూడిన జీవితం ఉంది, రక్షణలో భద్రత ఉంది,
రక్షణలో భవిష్యత్తు ఉంది, నిత్య జీవము. రక్షణలో పరిశుద్ధ జీవితం ఉంది. ఎన్నో ఆశీర్వాదాలు రక్షణలో ఉన్నాయి. నువ్వు రక్షించబడితే నీ జీవితంలో యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభు నీలోకి వస్తాడు. యేసయ్య నీ జీవితాన్ని చక్కగా నడిపిస్తాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నవారు రక్షించబడ్డారా? రక్షణ పొందని స్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ తీర్మానాన్ని మనం ఏం చేయకూడదో తెలుసా? వాయిదా వేయకూడదు. పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. రక్షణ చాలా గొప్పది. రక్షించబడిన జీవితమే నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు క్రిస్మస్ ద్వారా మనకిచ్చిన మొదటి ఆశీర్వాదము రక్షణ. రెండవ చూద్దాం, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూడండి, భయపడ్డారంట. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. చెప్పండి, ఏమన్నాడు? గబ్రియేలు దేవదూత ఏమన్నాడు? భయపడకుడి. ఈ క్రిస్మస్లో ప్రభు మనకిచ్చిన రెండవ అమూల్యమైన ఆశీర్వాదము భయము లేని జీవితము, నిర్భయమైన జీవితము. గొర్రెల కాపరులు ఆ రాత్రి పొలములో ఉండి ఏం చేస్తున్నారు? మందను కాచుకొనుచూ ఉన్నారు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి వారు చూడగానే, ఆ వెలుగును చూడగానే ఏమయ్యారంట? భయపడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భయములతో నడుస్తూ ఉన్నారు. జీవితం అంతా భయమే. మానవుడికున్న ఒక 3 భయంకరమైన భయాలు ఏంటో తెలుసండి? చాలా భయాలు ఉన్నాయి. అయితే ఒక 3 భయంకరమైన భయాలు. ఒకటి, భవిష్యత్తును గురించిన భయం. చెప్పండి, మనకే భయం? భవిష్యత్తును గురించిన భయం. రేపు ఏమైద్దో, కాసేపటికి ఏమైద్దో. కొంతమంది అంట ఇంట్లో నుంచి బయటకు రారంట త్వరగా. ఎందుకో తెలుసా? బయటికి వెళ్తే ఏమైద్దో. అందుకనే కొన్ని రాశి ఫలాలు ఇవన్నీ చూసుకుంటారంట. పేరు బలాలు, కొన్ని ముహూర్తాలు కదా, ఇవన్నీ చూసుకుంటుంటారంట మానవుడు. బయటికి వెళ్తే ఏమైద్దో, రేపేమైద్దో, వ్యాపారంలో ఏమైద్దో, కాసేపటికి ఏమైద్దో. మానవుడికి ఒక భయంకరమైన భయం ఏంటంటే భవిష్యత్తును గురించిన భయం. రెండో భయం ఏంటో తెలుసా? మరణ భయం. చెప్పండి, ఏ భయం? ఎప్పుడు మరణ భయమే. ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు మరణం వస్తుందో. మానవుడికి తెలియదండి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన మరణ దినం మనకు తెలియకుండా చేశాడు. ఎందుకంటే పలాని డేట్లో నువ్వు చనిపోతావని తెలిసే రోజు చచ్చిపోతాడు. ఆ విషయం తెలిస్తే మనిషి ఏమవుతాడు తెలుసా? రోజు అందుకనే తెలియనికుండా చేశాడు దేవుడు. మరణ భయం. యేసు ప్రభుని ఎరిగిన వారికి ఏమి లేదు చెప్పండి? మరణమే లేదు. ఎందుకో తెలుసా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. భౌతిక మరణం రావచ్చేమో కానీ నీకు మాత్రం నిత్య మరణం లేదు. నిరంతరం యేసు ప్రభులో జీవిస్తావు కాబట్టి, యేసయ్య ఇచ్చే నిత్య జీవానికి వారసుడు అవుతావు కాబట్టి మరణ భయం నుంచి యేసయ్య విడుదలిచ్చి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పౌలు ఆ విషయం కూడా రాస్తాడండి. ఎంత చక్కటి మాట రాస్తాడు చూడండి. ఆ మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలుసా? చూడండి, ఆ మాట స్పష్టంగా రాశాడండి పౌలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నా చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం. చెప్పండి, జీవిత కాలం అంతా ఒక మనిషిని పట్టి పీడించే భయం ఏంటి? మరణ భయం. ఏదైనా అనారోగ్యం వస్తే చచ్చిపోతానేమో. కొంతమందికి ఎంత భయమో తెలుసా? రాత్రులు ఇక్కడ ఏడన్నగా నొప్పి వచ్చిందంటే, అమ్మో
ఏమైద్దో పక్కింటి వాళ్ళకి నిన్నెట్ట జరిగిందంట. ఇక ఇవన్నీ ఆలోచిస్తారు కానీ ప్రభువుని ఆలోచించరు. వాళ్ళకిట్ట జరిగిందంట, ఏడే నొప్పి వచ్చి అట్ట పోయారంట వాళ్ళు. మరణ భయం. కొంతమందిని మరణ భయం జీవిత కాలం అంతా ఏం చేస్తుంది చెప్పండి? వెంటాడుతుంది. ఆ మాట రాసే చూడండి పౌలు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా యేసయ్య వచ్చి మరణం గుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మరణ భయం అనే దాస్యము నుంచి మనకేమివ్వాలి? విడుదల ఇవ్వాలని. ఒకటి భవిష్యత్తును గురించిన భయం మానవుడికి, మరణ భయం. మూడో భయం ఏంటో తెలుసా? ఓటమిని గురించిన భయం. పలాని సమయంలో ఓడిపోయానే. అదే మనం పాడతాం, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. ఓడిపోయానే, ఓటమిలో నడుస్తుందే నా బ్రతుకు. పిల్లలు ఓడిపోతున్నారే, పిల్లలు ఫెయిల్ అవుతున్నారే, పిల్లల భవిష్యత్తు ఇలా ఉందేంటి? యేసుప్రభువారు ఎందుకు వచ్చారు తెలుసా? ఓటమిలో ఉన్నవారికి విజయాన్ని ఇవ్వాలనే వచ్చాడు. చెప్పండి, ఓటమిలో ఉన్నవారికి ఏమి ఇవ్వాలని? ఓటమి భయము నిన్ను వేధిస్తుందేమో. పేతురు కూడా రాత్రంతా వలలేశాడు కానీ ఏమీ లేవు. ఓటమి జీవితంలో నడిపిస్తున్న పేతురుని సాఫల్యతలోకి తీసుకొచ్చిన యేసయ్య ఈ ఉదయకాలం ఎందరూ ఓటమి బ్రతుకుల్లో ఉన్నారో ప్రభు మీ జీవితాలకు సఫలత దయచేయునుగాక. ఇక్కడ గొర్రెల కాపరులు కూడా భయముతో ఉన్నారు. భయములో ఉన్న మానవుడికి నిర్భయమైన జీవితం ఇవ్వాలని యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఉదయకాలం దేని కొరకు భయపడుతూ వచ్చావో? అప్పుల భయమా, వ్యాపార భయమా, పెట్టుబడుల భయమా, ఇంటి భయమా, పిల్లల భయమా, కుటుంబ భయమా, సమస్యల భయమా, ఆరోగ్య భయమా, ఆర్థిక ఇబ్బందుల భయమా, చెప్పుకుంటూ పోతే ఎన్ని భయాలో. అది ఏ భయము, ఏ కలవరమైనా సరే యేసయ్య మీ భయములన్నిటికీ విడుదల కలుగజేయునుగాక, మీ కలవరాలు కొట్టివేయబడునుగాక. యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? భయములో ఉన్న మానవుడికి ఏమి ఇవ్వాలని? నిర్భయమైన జీవితం ఇవ్వాలని. భయపడకుడి అనే మాట. గబ్రియేలు దేవదూత క్రిస్మస్లో యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు భయపడద్దు, మరియా భయపడద్దు, గొర్రెల కాపరులారా భయపడద్దు. క్రిస్మస్ సందేశమే భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసయ్య వచ్చిందే నీ భయము నుంచి నీకు విడుదల కలుగజేయాలని, నిర్భయమైన జీవితం నీకు ఇవ్వాలని. ప్రేమా పూర్ణుడా పాటలో నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పాడతామయ్యాడా? నా ముందు నీవుంటే భయమే లేదు. చప్పట్లు కొట్టి పాడతావా? ఇంటికి పోగానే భయం, ఏదో భయం. యేసయ్య మీ భయములన్నీ కొట్టివేయునుగాక, మీకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తును దయచేయునుగాక. చెప్పండి. ఒకటి రక్షణ, రెండవది నిర్భయమైన జీవితం, మూడవది చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 2. యేసుప్రభువారు ఎందుకు వచ్చారు? క్రిస్మస్లో ఉన్న 7 ఆశీర్వాదాలు
మూడోది చూస్తున్నాం, లూకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. చెప్పండి ఏంటిది? చెప్పండి ఆ మాట ఏంటిది? సమాధానం, పీస్ అనే మాట. బ్లెస్సాక మనం చెప్తూ ప్లేట్ నిండా పీసులు ఉంటున్నాయి, చికెన్ పీసు, మటన్ పీసులు ఉంటున్నాయి, కానీ హృదయంలో ఏమి లేదు? పీస్, సమాధానము లేదు. సమాధానము. పాస్టర్ గారు, అసలు ఈ సమాధానం అంటే ఏంటి? ఒకసారి అమితాబ్ బచ్చన్ గారు అడిగాడంట, ఒక విలేకరు అడిగాడంట అమితాబ్ బచ్చన్ గారిని, సార్ మేము అనుకుంటున్నాం మీకు చాలా డబ్బులు ఉన్నాయి, మీకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మీరు చాలా గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రజల దగ్గర, మేము అనుకుంటున్నాం మీకు చాలా పీస్ ఉందేమో. ఆయన అన్నాడంట, పీస్ అనే మాటకు స్పెల్లింగ్ తెలుసు కానీ నాకు పీస్ అనే మాటకు మీనింగ్ తెలియదు, అర్థం తెలీదు. నా హృదయంలో ఎప్పుడు అలజడులే. ఒక చిత్రకారుడు సమాధానం గురించి ఒక పెయింట్ గీయమంటే ఏం గీసాడో తెలుసా అండి? సముద్రం హోరున ధ్వనిస్తూ ఉంటుంది, పెద్ద తుఫాను వాతావరణం, సముద్రంలో ఘోష, అలల ఘోష, ఎత్తైన అలలు సముద్రంలో వస్తూ ఉంటాయి, ఆటుపోటులు వస్తూ ఉంటాయి. ఆ కొండ సందుల మధ్యలో ఒక చిన్న పక్షి సేద తీరుతూ ఉంటుందండి, నెమ్మదిగా ఉంటుంది. ఆ అల్లజడులు పట్టించుకోకుండా, ఆ గాలి వాన హోరును పట్టించుకోకుండా తన గూటిలో నెమ్మదిగా ఉంటుంది. ఇదే సమాధానం. చుట్టుపక్కల మనుషులు అశాంతిగా ఉన్నా యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలు వారి ప్రభువును బట్టి చెప్పండి, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనలో ఉన్న ప్రభువు అన్నీ చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మిన విశ్వాసి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడు? సమాధానంగా ఉంటాడు. పౌలు అదే రాస్తాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు ఎలా ఉంటుంది? కావలిగా ఉండునుగాక. దేవుని సమాధానం. ఈరోజు ఆ సమాధానం లేదండి. ఆ సమాధానం ఎక్కడుందో తెలిసి యేసు ప్రభు దగ్గరే ఉంది. సీక్రెట్ ఆయనే. యేసు ప్రభు ఎలా ఇస్తాడు పాస్టర్ గారు ఈ సమాధానం? యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే యేసు ప్రభువులో ఏముందో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. మనం ఎప్పుడైతే ఆ మనస్సు కలిగి ఉంటామో, ఆ మనసు తగ్గించుకునే మనసు, ఆ మనసు క్షమించే మనసు, ఆ మనసు జాలి చూపించే మనసు, ఆ మనసు ధైర్యపరిచే మనసు, ఆ మనసు దేవుని మీద ఆధారపడే మనసు, ఆ మనస్సు ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు ద్వారానే మనలో నిండైన ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. కాబట్టి క్రిస్మస్లో ఆయనకిష్టులైన మనుషులకు ఏముంది? భూమి మీద నీకు సమాధానం ఇవ్వాలని, నీకు నాకు సమాధానం ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ సమాధానం నీకు కావాలా? ఈ సమాధానం నువ్వు పొందుకుంటావా? ఈరోజు యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరవ. యేసు ప్రభు ఎలా ఇస్తాడు? కొంతమందికి ఇది ఒక అర్థం కాని ప్రశ్న. పాస్టర్ గారు, యేసు ప్రభు నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఎలా ఇస్తాడు? యేసు ప్రభు నీలోకి వస్తే ఆయన కలిగిన మనస్సు నీలో ఉంటుంది కాబట్టి గొడవ పడవు, కలహాలకు దూరంగా ఉంటావు, కక్షలుండవు, పగలుండవు కదండి, పగ తీర్చుకోవాలనే మనసు ఉండదు, గర్వం ఉండదు. ఎప్పుడైతే మనిషిలో గర్వం వస్తుందో, గర్వమే దేని కారణం? అశాంతికి కారణం. హేరోదు కూడా కలవరపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యూదులకు నేను తప్ప ఎవరు ఉండకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. గర్వమే ఎవని గర్వము వారిని తగ్గించును. గర్వం వలన జగడాలే పుడతాయి, కానీ గర్వంలో సమాధానం లేదు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి యేసు ప్రభు ఈ క్రిస్మస్లో మానవాళికి ఇచ్చిన 3వ ఆశీర్వాదం ఏంటి? సమాధానం. చెప్పండి. ఒకటి ఏంటిది? రక్షణ. రెండవది ఏంటిది?
నిర్భయమైన జీవితం, భయము లేని జీవితం. మూడవది ఏంటిది? సమాధానం. 4వ మాట చదువుదాం. 4వ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 18 and 19. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. చూడండి, మరియ ఎప్పుడు గర్భవతి? పెళ్ళైన తర్వాత? పెళ్ళి కాకముందే. ఎవరైనా చేసుకుంటారా? పెళ్ళి కాకముందే గర్భవతిని ఎవరైనా చేసుకుంటారా? యోసేపు నీతిమంతుడని రాశారు, మరియ పరిశుద్ధురాలని రాశారు. మరియ కన్యక, పరిశుద్ధురాలు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. అయితే ఏం జరిగింది చూడండి, 19వ వచనం, మత్తయి 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఏం చేయాలనుకున్నాడు? రహస్యంగా మరియను ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ విడిచిపెట్టాడా? అందుకని క్రిస్మస్ ఏంటో తెలుసా? విడిపోయిన కుటుంబాలు కలిసిన రోజే క్రిస్మస్. విడిపోయిన కుటుంబాలను కలిపినదే క్రిస్మస్. విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్య భర్తలారా, నా భార్యకు ఎలాగైనా సరే విడాకులు ఇవ్వాలి, ఈ అమ్మాయితోనే కాపురం చేయాలని అనుకుంటున్నావా? ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నావా? ఇదిగో, నా భార్యతో నేను కాపురం చేయలేనండి, విడిపోవాలనుకున్నాను. విడిపోయిన కుటుంబాలను కలిపిన రోజే ఏంటి చెప్పండి? క్రిస్మస్. యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? యోసేపు అనుకున్నాడంట, రహస్యముగా ఆమెను ఏం చేద్దాం? విడిచిపెడదాం. కానీ దేవుని కృప, దేవుడు గబ్రియేలు దేవదూత ద్వారా యోసేపుతో ఏం చేశాడు? మాట్లాడాడు. ఆ రోజు దేవదూతతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడి ద్వారా నీ భార్యను విడిచిపెట్టాలనుకుంటున్నావా? నీ భర్తను విడిచిపెట్టాలనుకుంటున్నావా? సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? సాటన్ స్ట్రాటజీ ఈజ్ డివైడ్ అండ్ డెస్ట్రాయ్. వాడు విడగొడతాడు, తర్వాత ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. విడగొడతాడు, సహవాసం నుంచి విడగొడతాడు, క్రీస్తు ఆశీర్వాద సంఘం నుంచి విడగొడతాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నాశనమే చేస్తాడు. అవునండి, భర్త నుంచి భార్యను విడగొడతాడు, భార్య నుంచి భర్తను విడగొడతాడు. ఒక అమ్మాయి ఏం చేసి తెలుసు కదండి, భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంటే ఈ చిన్నపిల్ల 6 సంవత్సరాల అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నానంటే ఇష్టం అంట, మాట్లాడుతూ ఉంటుందంట. ఈ పిల్లకి వాళ్ళ నాన్న మీద ప్రేమ తగ్గలేదని CEO అంట, మళ్ళీ ఒక కంపెనీకి CEO అంట. గబగబా ఆ గోవా ప్రాంతానికి వెళ్ళి హోటల్ తీసుకుంది. ఆ హోటల్లో రాత్రి ఉంది. ఎప్పుడు నిద్రపోతుందో ఆ చిన్న బిడ్డ, తన కూతురే భర్తతో కాపురం చేయకూడదని కక్షగట్టి పగగట్టి 6 సంవత్సరాల తన కూతుర్ని కత్తితో నరికి ముక్కలుగా చేసి బ్యాగ్లో కుట్టి తీసుకొని వేరే చోట పడేయాలనుకుంది. పోలీసులకు దొరికిపోయింది. అడిగారు, నా భర్తకు విడాకులు ఇవ్వాలని, ఇదిగో ఈ బిడ్డ నాకు అడ్డం వస్తుందని ఈ కక్షపూరిత పని చేశానని ఒప్పుకుంది. ఎంత భయంకరం అండి! కుటుంబాలు విడగొట్టుకోవాలని చూస్తున్నారా? జీవితాలు విడగొట్టుకోవాలని చూస్తున్నారా? సంఘ సహవాసానికి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారా? సాతానుడు విడగొడతాడు, తర్వాత ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అయితే క్రిస్మస్ ఏంటో తెలుసా? విడిపోయిన కుటుంబాలను ఏం చేసింది? కలిపిన రోజే క్రిస్మస్. విడిపోయిన కుటుంబాలు, విడిపోయే భార్యాభర్తలను కలిపిన రోజే క్రిస్మస్. భార్యాభర్తలు కలిసి ఉండాలి. అకుల ప్రిస్కిలలు కలిసి కాపురం చేసుకున్నారు. కలిసి ఉండటానికి సూత్రం ఏంటో తెలుసా? కలిసి ఉండాలంటే, భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలంటే, ఒక భర్త అంట, బాగా వినండి, తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాడంట. ఎన్నోది?
గోల్డెన్ జూబ్లీ. హిందూ పేపర్లో ప్రకటన ఇచ్చాడంట, నేను నా భార్య కలిసి ఈరోజు పలానా రోజు ఏం జరుపుకోబోతున్నా, 50th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం అంటే ఆ ప్రకటన చూసిన ఒక కుర్రోడు వాడికి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలకే నా భార్యతో కాపురం చేయటం నాకేమవుతుంది, సతమతం అవుతుంటుంది, నలిగిపోతున్నాను, రోజు ఏడుస్తా పడుకుంటున్నాను. ఈయన 50 సంవత్సరాల వివాహ జీవితం ఎలా జరిగించుకున్నాడో ఏదో ఒకటి ఏముంటుంది, సీక్రెట్ ఏదో ఉంటుంది, చెప్తాడని గబగబా ప్రకటన చూసంట ఆయన ఇంటికి వెళ్ళాడంట అడ్రస్ తీసుకొని. ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఒక ప్రశ్న అడగాలి. ఆయన ఏమో ఇల్లు డెకరేట్ చేసుకుంటున్నాడంట బాగా, 50వ వివాహ వార్షికోత్సవం. సార్ ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. అడుగయ్యా. ఏం లేదండి, నేను పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలకి అల్లాడుతున్నాను నా కాపురం చేసుకోలేక సంసార జీవితంలో. అట్లాంటిది మీరు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు కదా, ఏదైనా ఒక రహస్యం ఉంటే చెబుతారా కుటుంబ జీవితంలో అంటే, ఓ సంతేనా రా అని దగ్గర పిలుచుకొని, ఏమి లేదయ్యా, పెళ్ళైన సంవత్సరానికి నేను నా భార్యను తీసుకొని వెళ్ళి చైనాలో వదిలిపెట్టాను, మరలా ఇప్పుడు వెళ్తున్నాను తెచ్చుకోవడానికి అన్నాడంట ఆయన. అంటే ఈ 50 ఏళ్ళు ఆయన భార్య లేకుండా ఏం చేశాడు? అది జోకే. కానీ భార్య భర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? కలిసి ప్రార్థన చేసుకోవాలి. అది రహస్యం. ఏ ఫ్యామిలీ విచ్ ఈస్ స్టేస్ టుగెదర్ ప్రేస్ టుగెదర్. కలిసి ఎవరైతే జీవించాలనుకుంటారో వారు కలిసి ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. ప్రార్థన చేసే కుటుంబాలే కలిసి జీవిస్తాయి. ప్రార్థనే మీ సమస్యలకు పరిష్కారం. ప్రార్థన వలనే జయము కదా. విడిపోయిన కుటుంబాలు కలిసిన రోజే ఏం చెప్పండి? క్రిస్మస్. చెప్పండి. 4 విషయాలు చెప్పా. 1 రక్షణ, 2వది క్రిస్మస్ ఆశీర్వాదాలు, భయము లేని జీవితం, 3వది సమాధానం, 4వది ఐక్యత. 5వది మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడునిచ్చిన రోజే క్రిస్మస్. హల్లెలూయా. ఒంటరి బ్రతుకులకు తోడునిచ్చిన రోజే క్రిస్మస్. ఒంటరి బ్రతుకులు, చాలామంది జీవితాలు ఈరోజు ఒంటరి జీవితాలేనండి. పాస్టర్ గారు అందరూ ఉంటారు కానీ నేను ఒంటరి వాడనండి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో పిల్లలు ఉంటారు, కాయలు తెచ్చి పెడతారు, అన్నీ ఇస్తారు, అన్నీ తెచ్చి పెడతారు, కానీ ఆయమాలలో నేను ఒంటరి వాడను, నేను ఒంటరిదానను. నీ ఒంటరితనాన్ని పోగొట్టడం కొరకే యేసు ప్రభువారు ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అన్న మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. భక్తులు పాడతారు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఎలా ఉన్నాడు? యేసయ్య మనకు ఎలా ఉన్నాడు? ఆయన తోడుగా ఉండటం కోసమే కల్వరి శిలువలో నీ కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను, ఆయన మీ యొద్ద మీతో ఎల్లప్పుడూ ఉండును. ఆదరణకర్త అనే మాటకు గ్రీకు భాషలో పారాక్లిటోస్ అనే మాట వాడారు. పారాక్లిటోస్ అంటే మన ప్రక్కనే ఉండి మనల్ని ఆదరించేవాడు. నీతో ఎవరున్నా లేకపోయినా యేసయ్య అంటాడు శిష్యులతో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. నేను మీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఒంటరి వాడివి కాదు. దావీదు 4వ కీర్తనలో రాసుకుంటాడు ఒక అద్భుతమైన మాట, దేవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను యెహోవా నీవే నన్ను సురక్షితముగా కాపాడేదవు. నేను ఒంటరిగా ఉన్నా
నా జీవితం ఒంటరిగా ఉన్నా నన్ను విడిచిపెట్టవు, వదిలిపెట్టవు. నా ఒంటరి బ్రతుకులో నాకు తోడుగా ఉంటావు. దేవుడు వదిలిపెట్టడండి. ఒంటరి జీవితాలకి తోడిచ్చిన రోజే క్రిస్మస్. ఒంటరిగా ఉన్నావా? అన్నా అనే ప్రవక్త గురించి రాశారు. ఆమె కన్యాతో మొదలుకొని పెనిమిటితో ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు సంసారం చేసిందంట. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉంది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడువక రేయింబగలు ఉపవాస ప్రార్థనలతో దేవునికి ఏం చేసింది? సేవ చేసింది. 84 సంవత్సరాలు ఒంటరిగా, భర్త లేకుండా ఒంటరిగా ఎలా ఉన్నావు అన్న ప్రవక్త అని ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని చెప్పిన ఆ మాటే నన్ను బలపరిచింది పాస్టర్ గారు అంటది ఆమె. యేసుప్రభువారు, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఈ లోకపు భర్తలు మోసగాళ్ళు కావచ్చు, ఈ లోకపు భర్తలు మంచి వాళ్ళు కాకపోవచ్చు, ఈ లోకపు భర్తలు అనుమానస్తులై ఉండొచ్చు, కానీ యేసయ్య నీకేమై ఉన్నాడు? పరలోకపు భర్త అయి ఉన్నాడు. పరలోకపు భర్త యేసయ్య. ఆయన ఒంటరిగా నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు? అబ్రహామే వదిలిపెట్టాడు హాగర్ని. వెళ్ళిపో అన్నాడు. అబ్రహాం నీతిమంతుడు, భార్య మాట విని పంపించేశాడు. హాగర్ వెళ్ళిపోతుంది అని ఉంటుంది. పరలోకానికి వెళ్తే చెప్తారు వాళ్ళు అని ఉండొచ్చు. నువ్వు నీతిమంతుడు కదయ్యా, నువ్వు మంచోడు అంటే కదా నేను మీ ఇంట్లో వచ్చి పని చేస్తుంది. నువ్వే కదా నా దగ్గరికి వచ్చింది. నేను నిన్ను ప్రేమించలేదే, చాటున ఎప్పుడు కూడా లవ్ లెటర్ ఇవ్వలేదే, మోసం చేసే మాటలు నీతో చెప్పలేదే, అక్రమంగా ఎప్పుడు నిన్ను చూడలేదే. నువ్వే కదా నా దగ్గరికి వచ్చింది, నీ యజమానురాలే కదా పంపించింది. ఏంది ఒంటరిగా వదిలిపెడుతున్నావు? ఏమైతే నా భవిష్యత్తు? ఇదిగో పిల్లోడు కూడా ఉన్నాడు కదా, ఏమవుతావు? మా పరిస్థితి ఏంటి ఆలోచించావా? మాకేమైనా ఎల్ఐసి కట్టావా? మాకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావా? మాకేమైనా సెక్యూరిటీ ఉందా? లేదు. ఏమిచ్చాడు అబ్రహాం? ఏమిచ్చాడు? ఆఖరికి నీళ్ళ తిత్తి ఇచ్చాడు, వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? అన్నం మూట కట్టాడో లేదు మనకు తెలియదు. నీళ్ళ తిత్తిచ్చి పంపించాడండి. ఒట్టిగా వదిలిపెట్టాడు అరణ్యంలోకి. పోనీ సావు, నువ్వు సావు అని ఉండొచ్చు. ఏమో నీతిమంతుడు కదా ఆ మాట అని ఉండలే, వెళ్ళిపో అని ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒంటరి బ్రతుకులో, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు ఔషధము. ఒంటరి బ్రతుకులో, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. హల్లెలూయా. ఎంతమంది ఒంటరి బ్రతుకులో ఉన్నారో, ఒంటరి బ్రతుకులకు తోడునిచ్చిన రోజే ఏం రోజు? క్రిస్మస్. ఆరోది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. చూసారా? క్రిస్మస్ ఏంటో తెలుసా? పేదవారిని, మనలను ఐశ్వర్యవంతులుగా చేసిన రోజే క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ఏం కావాలి? యేసయ్య ఇష్టం ఏం చెప్పండి? మనం ఏం కావాలి? ధనవంతులు అనండి. ఆ మాట ఎవరండి? ఎవరు పాస్టర్ గారు ధనవంతులు? 10 ఎకరాల భూములు గల వల్ల,
20 కోట్ల డబ్బులు గల్లా వాళ్ళ? క్రీస్తు యేసును కలిగిన ప్రతి ఒక్కరు క్రీస్తులో ఎవరు చెప్పండి? ధనవంతులమే. పేదరికాన్ని పోగొట్టాడు యేసయ్య. ఆత్మీయమైన పేదరికాన్ని పోగొట్టాడు యేసయ్య. క్రీస్తులో మనందరిని ఏం చేశాడు? ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఇది అక్షర సత్యం. అంటే వాక్య సత్యము, అక్షర సత్యం. బాగా గమనించండి. యేసు ప్రభు నమ్మిన ఎవరు కూడా దరిద్రుడు కాడు. హల్లెలూయా. మరి ఏంది పాస్టర్ గారు, చాలామంది ఈ దరిద్రులుగానే బ్రతుకుతున్నారంటే అది వాడి దరిద్రం, అది వాడి భావ దరిద్రం. అది ఆ మాట చెప్పాలి, కరెక్ట్ మాట. యేసు ప్రభు మాత్రం మనల్ని దరిద్రులుగా చూడాలనుకోవటం లేదు. మనందరం ఎలా ఉండాలి చెప్పండి? ఐశ్వర్యవంతులుగా ఉండాలి కదండి. ఏడుంది పాస్టర్ గారు ఈ ఐశ్వర్యం? పక్క పేజీ చూడండి, 2 కొరింథీ 6 అధ్యాయము 8-10 వచనాల్లో చూడండి. ఒక మాట అంటాడు, లాస్ట్లో చదువుతున్నా నేను. 8-10 వచనాలు కలిసి ఉన్నాయి, మధ్యలో చదువుతున్నా. దుఃఖపడిన వారమైనట్లుండి, దరిద్రులమైనట్లుండి. ఏందండి ఇది? సువార్త ఐశ్వర్యం. చెప్పండి ఏంటిది? ఏం పేరు పెట్టాలి ఈ చర్చి? కానీ పాస్టర్ గారు ఒక మంచి పేరు చూడండి అంటే, నేను బైబిల్ తిరగేస్తా ఉన్నా. రోమాపత్రిక 15వ అధ్యాయం వచ్చేసరికి పౌలు అంటాడు సువార్త ఆశీర్వాదం అంటాడు. ఆ మాట నాకు ఎంత నచ్చిందో. యేసు ప్రభువారి సువార్తే ఆశీర్వాదం కాబట్టి సువార్త ఆశీర్వాద సంఘం అని పెడదాం అనుకున్నా. కానీ సువార్తలో క్రీస్తున్నాడు కాబట్టి క్రీస్తు ఆశీర్వాద సంఘము. యేసు క్రీస్తు ప్రభువారి సువార్త మనల్ని ఏం చేసింది చెప్పండి? ఐశ్వర్యవంతులుగా చేసింది. సువార్తలోనే ఐశ్వర్యం ఉంది, సువార్తలోనే ఆశీర్వాదం ఉంది. సువార్త అంటే ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. ఈ సువార్తలోనే మనకేముంది? ఐశ్వర్యం ఉంది. క్రీస్తు నమ్మిన మనం ఎవరం కూడా దరిద్రులం కాదు. ఆయన మన దారిద్ర్యాన్ని పోగొట్టాడు. నువ్వు ఇంకా దరిద్రుడుగానే ఉన్నావా? భావదారిద్ర్యంలో నడుస్తున్నావా? యేసు ప్రభు నమ్మిన వారు ఎలా ఐశ్వర్యవంతులు కాగలరో తెలుసా? బాగా చెప్తా వినండి. కష్టపడి పనిచేస్తారు వాళ్ళు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు, ఒకళ్ళ మీద ఆధారపడరు వాళ్ళు, ప్రభు కృపకు పాత్రులు అవుతారు. వారి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు దుబారా చేసేవాళ్ళు, ఒకప్పుడు పాడు చేసుకునేవాళ్ళు, పాడైన అలవాట్లకు డబ్బులు పెడతారు, భయంకరమైన విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు ఇప్పుడు దేవుని భయము చేత నడవటం ప్రారంభిస్తారు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం ఏమంటో తెలుసా? యెహోవా భయమే వారికి ఐశ్వర్యము. ఆ భయము చేత ఐశ్వర్యవంతులుగా దేవుడు వారిని చేస్తాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదవారిని ఐశ్వర్యవంతులుగా చేసిన రోజే ఏ రోజు? క్రిస్మస్ కదండి. ఈ క్రిస్మస్లో క్రీస్తును కలిగిన నీవు పేదవాడివి కాదు, దరిద్రుడు కాదు. క్రీస్తు నిన్ను ధనవంతుడుగా చేశాడు. హల్లెలూయా. మీరు అప్పిచ్చువారుగానే ఉంటారు, కానీ ఇక మీదట మీరు ఎలా ఉండరు? అప్పు చేయరు. నేను మిమ్మల్ని తలగానే ఉంచుతాను, కానీ ఎలా ఉండరు? ఆమేన్ కూడా చెప్పాలి. అంటే మీరు తోక్కుండాలని నేనేం చేసేది? దానికి నేనేం చేయగలను? మీరు పైవారిగానే ఉంటారు, కానీ క్రింది వారిగా ఉండరు. హల్లెలూయా. దేవుని ఆశ అండి అది. మనం ధనవంతులుగా చేసిన రోజే క్రిస్మస్. ఆఖరిది క్రిస్మస్లో ఉన్న 7వ ఆశీర్వాదం మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 12. మత్తయి సువార్త. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు, అంటే జ్ఞానులు, మరి ఒక మార్గమున తమ దేశమునకు. క్రిస్మస్ ఏంటో తెలుసా? మోసపు మార్గము నుండి మోక్షానికి వెళ్ళే మార్గం ఇచ్చిందే క్రిస్మస్. వారు దేవుని దూత చేత, దేవుని చేత బోధించబడిన వారై వచ్చిన మార్గంలో వెళ్ళక ఎటు వెళ్ళారంట?
మరి ఒక మార్గములో, వచ్చిన మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే ఆ మార్గంలో హేరోదు ఉన్నాడు, ఆ మార్గంలో మోసగాడు ఉన్నాడు. వెళ్తే వీళ్ళని చంపేసేవాడే. అడ్రస్ కనుక్కొని ఏం చేసేవాడు? చంపేసేవాడే, మోసం చేసేవాడే. దేవుని చేత బోధించబడి మోసపు మార్గం నుండి ఎక్కడికి వెళ్ళారు? మోక్షానికి వెళ్ళే మార్గానికి వెళ్ళిన రోజే. చాలామంది ఇంకా మోసపు మార్గంలోనే ఉన్నారు. బైబిల్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. కయీను మార్గమును వారు నడిచిరి. కయీను మార్గంలో కోపం ఉంది. బిలాము మార్గంలో నడిచిరి. బిలాము మార్గంలో లంచాలు ఉన్నాయి, మోసం ఉంది. డబ్బులు తీసుకొని దేవుని ప్రజలను శపించాలనుకున్నాడు. కయ్యేను నడిచిన మార్గాల్లో నడవకూడదు, మోసపు మార్గాల్లో నడవకూడదు, లంచాల మోసంలో నడవకూడదు. ఈ క్రిస్మస్ ఏంటో తెలుసా? మోసపు మార్గం నుండి ఏ మార్గానికి నడిపించింది? మోక్షానికి వెళ్ళే మార్గానికి నడిపించిన రోజే క్రిస్మస్. మోక్షానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్నావా? మోక్షానికి దగ్గరగా ఉన్నావా? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి దగ్గరగా ఉన్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏ మార్గంలో నడుస్తున్నావు? యేసయ్యే ఆ మోక్ష మార్గం. ఆయన అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు వెళ్ళలేడు. మోక్షానికి వెళ్ళే మార్గంలో నిన్ను నడిపించిన రోజే, నన్ను నడిపించిన రోజే క్రిస్మస్. ఒకప్పుడు నేను కూడా మోసపు మార్గాల్లో నడుస్తున్నా, భయంకరమైన మోసపు మార్గంలో జీవిస్తున్నా. నన్ను యేసయ్య తన వాక్యం ద్వారా పట్టుకొని ఆ మోసపు మార్గం నుంచి మోక్షానికి వెళ్ళే మార్గంలోకి తీసుకొచ్చాడు. ఆ మోసపు మార్గంలో ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, ఈరోజు నా బ్రతుకుండేది కాదు. చాలామందికి, మా ఇంటి దగ్గర ఒక పిల్లాడికి, మాకంటే సీనియర్ అంతే, ఆయన లా కోర్స్ చదువుతున్నాడు. ఆ రోజుల్లో లా కోర్స్ చదువుతున్నాడు. ఎప్పుడు పాన్ పరాగ్ నోట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ తిట్టేది, వాళ్ళ నాన్న తిట్టేవాడు, దైవ సేవకులు హెచ్చరించారు. కానీ ఈ పిల్లోడు పాన్ పరాగ్ నోట్లో పెట్టి ఒక రోజు ఏం చేస్తే తెలుసా? బ్రష్ చేసుకుందామని బ్రష్ తీసి ఇట్లా బ్రష్ లోపల పెడితే, ఈ బ్రష్ ఇక్కడ ఉండాలి కదండి, పళ్ళు శుభ్రం చేసేది కదా, బ్రష్ బయటకు వచ్చింది. బొగ్గలో నుంచి బ్రష్ ఏం చేసింది తెలుసా? బయటకు వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వీడికి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. 6 నెలల్లో చచ్చిపోయాడు. లా కోర్స్ చేస్తున్న యవనస్తుడు, నాతో పాటు నాకంటే సీనియర్ అంతే. నా బ్రతుకు కూడా అలా అయిపోయేదే. మోసపు మార్గంలో నడిస్తే నా బ్రతుకు కూడా అలా అయిపోయేదే. కానీ యేసయ్య ఆయన కృప ద్వారా మోక్షానికి వెళ్ళే మార్గంలోకి తీసుకొచ్చాడు. ఆ మార్గం ఆయనే నాకు తెలియపరిచాడు. ఈరోజు నీకు తెలియపరుస్తున్నాను. ఆ మార్గం యేసు ప్రభువే. ఆ మార్గంలోకి వస్తే నువ్వు దీవించబడతావు. ఒకసారి ఒక వేటగాడైన యవనస్తుడు అడవిలో వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్తే మధ్యాహ్నం వాడికి మంచి దాహం అవుతుంది. ఈ అడవి మధ్యలో ఒక చిన్న కొలను ఉంది, నీటి కొలను. వాడి బాణాలు పక్కన పెట్టి ఆ నీళ్లు తాగటానికి ఇట్లా వంగాడు. ఆ వైపుగా నడుస్తున్న ఒక బాటసారి, అనుభవజ్ఞుడైన బాటసారి ఆ యవనస్తుడైన వేటగాడితో చెప్తున్నాడు, ఈ దారిలో చిరుత పులులు తిరుగుతాయి, సింహాలు తిరుగుతాయి, జాగ్రత్త. అంటే యవనస్తుడు బలం ఉంటుంది కదండి, యవన ప్రాయంలో ఏముంటుంది చెప్పండి? బలం ఉంటుంది కదా, ఆరోగ్యం ఉంటుంది కదా. ఏం అర్థం కాదు ఆ సమయంలో, ఏం అర్థం కాదు. నాకు తెలిసేపో, నువ్వేది నాకు చెప్పేది నాకు తెలిసిలేపో అన్నాడు. వీడు నీళ్లు తాగుదామన్న నీటి కొలను ఇట్లా తలబెట్టేలేకే ఆ నీటి కొలనులో ఒక తేనె తట్టు నీడ కనపడుతుంది. అబ్బో, దేవుడు నాకు ఆహారం కూడా ఇచ్చాడంటే పైకి చూస్తే ఒక చెట్టుకి తేనె తట్టుంది. వీడేం చేశాడో, ముందు తేనె దాగొచ్చి తర్వాత నీళ్లు తాగుదామని అనుకొని గబగబా చెట్టు ఎక్కాడండి. చెట్టెక్కి తేనె పట్టుకుందామనుకునే లోపు కింద చూస్తే పెద్ద పులి వచ్చి అట్లానే ఉంది చెట్టు కింద. పెద్ద పులి వచ్చింది. సరే, ఈ పులి పోయిన తర్వాత పోదాంలే, లేకపోతే పోకపోతే నీళ్ళల్లో దూకుదాంలని నీళ్ళ తట్టు చూసేసరికి నీళ్ళల్లో మొసలు ఇట్లా నోరు తెరిచి కాసుకొని ఉంది. ఈ పులి పోయిన తర్వాత, ఈ మొసలు పోయిన తర్వాత పోవచ్చులే, చెట్టు మీదే ఉందామని పైకి ఇట్లా తలెత్తేసరికి ఒక తాసుపాము పైనుంచి ఇట్లా కిందకు దిగుతుంది. పక్షి గుడ్లు దీని కిందకు వస్తుంది. అది దగ్గరికి రానే వచ్చింది. దాన్ని తప్పించుకోవాలి. వీడి కాడ బాణాలు లేవు, బాణాలు కింద పెట్టి ఎక్కాడు.
దాన్ని తప్పించుకోవాలంటే చెయ్యి అన్నాడు. గబక్కన జారి కింద పడ్డాడు. నేలలో పడ్డవాని వెంటనే ముసలి లాక్కొని పోయింది. నీ బలం ఎప్పుడు నీకు తోడుగా ఉండదు, నీ ఆరోగ్యం ఎప్పుడు నీతో ఉండదు. అవి నిన్ను మోసానికి తీసుకువెళ్ళకముందే మోక్ష మార్గంలోకి రా. క్రిస్మస్ ఏంటో తెలుసా? మోసపు మార్గంలో నుండి ఎక్కడికి నడిపించిన రోజు? మోక్షపు మార్గంలోకి నడిపించిన రోజే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్లో 7 ఆశీర్వాదాలు వేసే మనకి ఇచ్చాడు. 1 రక్షణ, 2వది నిర్భయ జీవితం, 3వది సమాధాన జీవితం, 4వది ఐక్యత, 5వది ఒంటరితనంలో తోడు, 6వది ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన రోజు, 6వది 7వది మోసపు మార్గం నుండి మోక్షానికి వెళ్ళే మార్గంలో నడిపించిన రోజే క్రిస్మస్. అయితే క్రిస్మస్లో చాలామందికి నిజమైన క్రిస్మస్ ఉండదు. చెప్తానది, అది చెప్పి ముగిచ్చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం. క్రిస్మస్లో కొంతమంది సంతోషంగా ఉండరండి. ఎందుకో తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. ఈ మాట 24వ వచనం, 24 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెనో, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడి సాగిరి. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఏం వినపడ్డాయి? ఇంట్లో ఏం వినపడుతున్నాయి? దేవుని ఇంట్లో వాయిద్యాలే వినపడతాయి. దేవుని ఇంట్లో సంతోషమే వినపడిద్ది. ఎప్పుడు కొంతమంది అబ్బా ఈ సంఘంలో ఏదైనా గొడవలు జరిగితే బాగుండు ఇట్లా ఆలోచిస్తుంటారు. దేవుని ఇంట్లో ఎప్పుడు వాయిద్యాలే, సంతోషమే ఉంటుంది. వాయిద్యాలు జరుగుట విని 26వ వచనం. దాసులలో ఒకని పిలిచి అడుగుతుంది ఎవరు? ఏమండి, ఇల్లు వాడిది కాదా? ఇల్లు వాడిది కాదా? చెప్పండి. ఏం ఇంట్లోకి రావచ్చు కదా, వాళ్ళ నాన్న దగ్గరికి రావచ్చు కదా. తప్పిపోయిన తన కుమారుడు వచ్చాడు, చిన్న తమ్ముడు వచ్చాడు, విందు జరుగుతుంది ఇంట్లో, రావచ్చు కదా వాడు నేరుగా ఇంట్లోకి. వీడు ఇంట్లోనే ఉండి తప్పిపోయాడండి. ఒకడేమో బయటికి వెళ్ళి తప్పిపోతే, ఒకడు ఇంట్లో ఉండే ఏం చేశాడు చూడండి. తర్వాత ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనను. 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, ఎంత మంచోడో చూడండి. వీడేమో కోపపడి ఎక్కడికి వెళ్ళలేదు, క్రిస్మస్ను బాగొట్టుకుంటే తండ్రి బయటికి వెళ్ళి ఏమడిగాడు? రాయ్యా లోపలికి రాయ్యా. తండ్రి మనసు అది. తండ్రి బ్రతిమలాడతాడు. కొంతమందికి తండ్రి బ్రతిమలాడితే అది చిన్న చూపు అయింది. మన క్షేమం కోరే దేవుడు మాట్లాడతాడు, బ్రతిమలాడుతున్నాడు. అయితే ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది చూడండి. 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, వాళ్ళ నాన్న పట్టుకొని ఏమన్నాడు? ఇదిగో అనండి. ఆ మాట రండ్రే, ఆ మాట ఉందిగా. ఏమన్నాడు వాళ్ళ నాన్న పట్టుకొని? తండ్రిని అర్థం చేసుకోవాలా. కొంతమంది చర్చిలో సేవకుడికి వందనాలు పెట్టడం కూడా తెలియటల్లా. వందనాలు పెట్టడం కూడా తెలియదు. ఇదిగో మాట్లాడితే అమర్యాదగా మాట్లాడతారు. ఇదిగో అన్నాడు తండ్రిని పట్టుకొని. ఇదిగో, తండ్రి ఎంత మంచివాడో వాడికి అర్థం కాల. తండ్రి ఎంత ప్రేమ గలవాడో వాడికి అర్థం కాల. ఇదిగో, ఇంకా ఏమన్నాడు చూడండి. ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడనో. కోపం ఉన్నవాడికి క్రిస్మస్ సంతోషం ఉండదు. అలిగేవాడికి అలిగాడండి వాడు. ఏమయ్యాడు చెప్పండి? అలిగి చర్చికి రాలా, వాడికి సంతోషం ఉండదు. అలిగి తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, వాడికి సంతోషం ఉండదు. ఈ క్రిస్మస్లో సంతోషాన్ని కోల్పోయేది అలుగుడు.
అమర్యాద, అసమాధాన స్థితి, క్షమించలేని మనసు, ఇవి మనలో ఉంటే మనం నిజమైన క్రిస్మస్ పొందుకోలేం. తండ్రి ఎంత మంచివాడు చూడండి, బయటకు వచ్చి లోపలికి రమ్మని ఏం చేశాడు? బతిమలాడుకున్నాడు. ఈ క్రిస్మస్ లేసే నిన్ను కూడా బతిమలాడుతున్నాడు. క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించాలని, క్రిస్మస్ సంతోషంలోకి రావాలని ఈ క్రిస్మస్ లేసే నీతో మాట్లాడుతుండగా క్రిస్మస్ ఆనందంలోకి వస్తావా? ఈ క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటావా? యేసుక్రీస్తు ఇచ్చే ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువులో దీవించబట్టకు పరిశుద్ధాత్మ దేవుడి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. క్రిస్మస్లో ఉన్న 7 అమూల్యమైన ఆశీర్వాదాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, యేసయ్యా ఈ ఆశీర్వాదాలన్నీ నాకు కావాలి. ఈ క్రిస్మస్లో నేను ఎక్కడైనా అసమాధానంగా, అమర్యాదగా ఉంటే నన్ను క్షమించయ్యా. కోపంతో బ్రతుకుతుంటే నన్ను క్షమించయ్యా. నీ బిడ్డగా చేసుకోయ్యా. క్రిస్మస్ ఆనందాన్ని నాకు దయచేయని ప్రభుని అడుగుదాం. ప్రభు ఈ వాక్యం వింటున్న మనందరికీ నిజమైన సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని దయచేయునుగాక. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు మనందరం పొందుకొనిదముగాక. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలతో ఆశీర్వాదకరమైన జీవితం జీవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా